బీసీ కులాల్లో అత్యధిక జనాభా కలిగిన టాప్ 20 కులాలు అంట, 20 కులాలు. ఇక్కడ చూడండి, సామాజిక వర్గం చూసుకుంటే ముదిరాజు, యాదవ, గొల్ల, గౌడు, మున్నూరు కాపు, పద్మశాలి, రజక, కురుమ, ఒడ్డు అంటే వడ్డెర, అగ్నికుల, క్షత్రియ, నాయి బ్రాహ్మణ, కుమ్మర, వడ్రంగి, వాల్మీకి, బోయ, దూదేకుల, పెరిక, కమ్మరి, మేదరి, గంగిరెద్దుల, స్వర్ణకార, ఉప్పర. సో ఈ టాప్ 20 కులాలు చూస్తే ఇవి అత్యధిక జనాభా ఉన్నది. మొదటి స్థానంలో అంటే ముదిరాలు ఉన్నారు. ఇక 7.4% ముదిరాలు ఉన్నారు. యాదవ్ చూసుకుంటే 5.7, గౌడ్ 4.6, మున్నూరు కాపు 3.9, పద్మశాలి 3.3, రజక 2.8, కుర్మ 2.2, వడ్డెర 1.8. ఇట్లా చూసుకుంటే కులాల వారిగా ఇక్కడ జనాభా నిష్పత్తి కనిపిస్తూ ఉంది. సో వాస్తవానికి కూడా ఈ కులాలు ఏకమైతే, ఇందులో 20 కాకుండా 10 కులాలు ఏకమైతే రాజ్యాధికారం వస్తుంది. 10 కులాలు ఏకమైనా కానీ ఈ రాష్ట్రాన్ని పాలించవచ్చు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చు. సో కాబట్టి ఈరోజు వాస్తవానికి కూడా ఈరోజు ఈ బీసీ కులాలన్నీ కూడా ఏకం కావాల్సిన అవసరమైతే ఉన్నది. ఈరోజు మీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుకునే అవసరం బరాబర్ ఉన్నది. ఈరోజు రాజకీయంగా ఏదైతే లేని కులం ఉంటుందో ఆ కులము అణచివేయబడుతుంది. ఇక సో రాజ్యాధికారంలో వాటా ఉండాల్సిందే, దక్కాల్సిందే, సామాజిక న్యాయం రావాల్సిందే తెలంగాణలో. సో బీసీలారా ఇప్పటికైనా ఆలోచన చేసుకోండి. ఇక జనాభాలో ఉన్నది మనమే, ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఉత్పత్తి కులాలం మన బీసీలమే, ఈ రాష్ట్రానికి దేశానికి ఆదాయం అందించే కులాలం మన బీసీలమే. అత్యధికంగా పన్నులు కట్టేది బీసీలే. ఈ రాష్ట్రానికి ఆదాయం వచ్చేది బీసీల రూపంలో. సో మరి వీళ్ళకు రాజ్యాధికారంలో వాడలేకపోవడం అనేది హాస్యాస్పదం అయిపోయింది. సో ఇప్పటికైనా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఇక